చిత్తూరు, తిరుపతి జిల్లాలలో మామిడి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో మామిడి పంటను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ప్రభుత్వం, కలెక్టర్ ఆదేశాలను వ్యాపారులు పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఒక ఉద్యోగస్తునికి జీతం వస్తుంది, వేరే వానికి వేరే ఆదాయాలు వస్తుంది. మాకు కనీసం ఆ మామిడి తోపులు పెట్టుకొని మాకు ఆ బతుకు తెరువే లేదు. ఆ కాయలు మార్కెటింగ్ చేసుకునే దానికి కూడా మాకు విధం లేకుండా ఈరోజు అడిగితే రైతు అంటే రాజు లాంటి వాడు ఈరోజు పిచ్చాందేహాన్ని అడుక్కుంటా ఉన్నాడు. అలాంటి కూడా కనికరించకపోతే మీరు ఎందుకు మాకు సేవ, మీరెందుకు మాకు నాయకులు, మీరెందుకు ఒక వ్యవస్థ, మా వ్యవస్థను పట్టించుకొని మా కన్నీళ్ళు మీ దేశానికి దరిద్రం అలాంటిది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతుని కాపాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కానీ ప్రభుత్వ నాయకులకు కానీ అవసరమో. ఈ మా రైతులకు న్యాయం చేయకుండా కనీసం మా పండించిన పంటను కూడా మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితుల్లో దీనస్థితిలో మేము ఉన్నామో. మమ్మల్ని వెంటనే కాపాడండి. మీరు వేలాది కోట్లు కాదు ఖర్చు పెట్టాల్సింది. మా రైతులను కరుణించి దయదలిచి మమ్మల్ని కాపాడితేనే మీరు బతకగలుగుతారో, లేకంటే భారతదేశం అనేది ప్రపంచ దేశంలోనే నాశనం అయిపోయే విధం ఉంది. కనీసం మా రైతులను ఖచ్చితంగా మీరు ఆదుకోకపోతే 8 రూపాయల కలెక్టర్ ప్రకటించినాడు, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పినారు. ఈరోజు ఫ్యాక్టరీకి పోయినా 8 రూపాయలు తీసుకునే లేదు. కనీసం మాకు పర్మిట్లు ఇచ్చేలేదు. మమ్మల్ని ఫ్యాక్టరీ లోపల గేట్ లోపలనే ఉంటారు ఆఫీసర్లు కూడా. మమ్మల్ని పోతే తరుముకుంటూ ఉంటారు. మేము రైతులు అనేది సమైక్యతలో లేదు. మీలాగా యూనియన్లు మాకు లేవు. కాబట్టి మీకు పార్టీలు ఉండదు, ప్రభుత్వాలు ఉంది, యూనియన్లు ఉంది. మాకు రైతులకు యూనియన్ లేదు. మేము విచాందేహాన్ని అడుక్కుంటున్నాము. మాకు ఖచ్చితంగా మాకు ఆ 12 రూపాయలైనా కలిపియండి.